గురువుగారు గణపతికి సిద్ధి, బుద్ధి అని ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్తారు. మరోవైపు గణపతికి అసలు వివాహం కాలేదని చెప్తూ ఉంటారు. ఇందులో ఏది నిజం? ఇప్పుడు సిద్ధి, బుద్ధి. సిద్ధి అంటే సిద్ధించటం, బుద్ధి అంటే స్మృతిర్వ్యతీత విషయ మతిరాగామి గోచర బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయ ప్రజ్ఞాత్రైకాలికీ మత అని పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు. జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం, ఈ మూడింటిని గురించి ఒక సమగ్రమైన అవగాహన ఎవరికి ఉంటుందో వాడిని ప్రజ్ఞావంతుడు అంటారు. జరిగిపోయిన కాలం స్మృతి, ఎప్పుడో జరిగింది ఒక విషయం, అది వ్యతీత విషయం అయిపోయింది. తర్వాత మతి రాగామి గోచర, జరగబోయేది ఆలోచించగలగటం. నేను ఇలా మాట్లాడితే ఎదుట ఉన్నవాళ్ళు చెప్పు తీసుకుంటారా లేదా మామూలుగా నవ్వుతూ మాట్లాడతారా, మాట్లాడబోయే ముందు పెదవిలోంచి మాట బయటికి వచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించటం. నేను ఈ చేష్ట చేస్తే ఎదుటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు. మతి రాగామి గోచర, రాబోయేదాన్ని ఊహించటం. బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయ, జరుగుతున్నప్పుడు ఈ కాలంలో, నడుస్తున్న కాలంలో, ప్రజెంట్ టెన్స్లో ఏది మంచిది ఏది చెడు తెలుసుకోవటం బుద్ధి. ప్రజ్ఞాత్రైకాలికీ మత, ఈ మూడు కాలాల్ని సమన్వయించుకుంటూ జరిగిన దాన్ని, జరుగుతున్న దాన్ని, జరగబోయేదాన్ని మూడింటిని సమన్వయించుకుంటూ ఏ బుద్ధి విశేషం ఉంటుందో దానిని ప్రజ్ఞ అంటారు. అటువంటి ప్రజ్ఞని, అటువంటి బుద్ధి విశేషాన్ని కలగ చెయ్యాలి అని అంటే అటువంటి బుద్ధిమంతుడైనటువంటి, బుద్ధిశాలి అయినటువంటి ఆ వినాయకుడికి మనం నమస్కారం చేయాలి. ఎందుకంటేనండి, ఏనుగుటండి నిజంగా మనం ఊహించలేం. ఒక సన్నటి సూది, ఆ సూదిని ఏనుగు తొండం పెట్టి తీస్తుందట. మరి దాని కళ్ళు చూస్తే మనం నిజంగా ఏనుగనక మనం పరిశీలిస్తే దాని కళ్ళు బాగా సన్నగా ఉంటాయి. కానీ బాగా ఎక్కడో నేల మీద పడి ఉన్నటువంటి ఒక సన్నపాటి సూది, ఎవరికి సాధారణంగా కళ్ళజోడు పెట్టుకుంటే కానీ కనిపించినటువంటి ఆ సూదిని, కళ్ళజోడేమీ లేనటువంటి ఏనుగు ఆ కింద పడినటువంటి సూదిని కూడా వెతికి తీస్తుంది. దాని బుద్ధి, దాని కళ్ళల్లో ఉన్నటువంటి గొప్పతనం అది. అటువంటి బుద్ధి కలిగించేవాడు, ఎందుకంటే ఆ గజముఖుడు అటువంటి ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు. అటువంటి బుద్ధి నీకు కావాలా? నువ్వు ఆ గజాసురుణ్ణి సంహరించినటువంటి ఆ గజముఖుణ్ణి, అటువంటి కోరికలన్నీ సిద్ధించటానికి బుద్ధి విశేషం కలిగినటువంటి ఆ స్వామిని నువ్వు పూజించు అని చెప్పటానికి ఈ సిద్ధి, బుద్ధి అనేటువంటి ఇద్దరు భార్యలని ఆయనకి కల్పించారు. స్కందుడికి కూడా, కుమారస్వామికి కూడా వల్లి, దేవసేన అనేటువంటి, ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా జంటని కలుపుతూ ఉంటారు. ఒక్కరిని, దేవతకి ఒక్కరిని పెట్టరు సాధారణంగా, ఇద్దరిద్దరిని కలుపుతూ ఉంటారు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఏమిట్రా ఈ సనాతన ధర్మంలో దేవతలందరికీ కూడా ఎలా ఇద్దరిని పెడుతున్నారు, ఒక్క భార్య సరిపోదా అనుకుంటాం. అది ఎందుకంటే మనం మన స్థాయిలోనే, మన స్థాయి అంతవరకే, అదే ఓజోన్ పొర వరకు మనం వెళ్ళాం, ఆ కింద వరకే మనం ఆగుతూ ఉంటాం, ఆరోగ్యాన్ని ఇచ్చేదాకా మనం వెళ్ళాం. అందువల్ల మనం మన స్థాయిలోనే ఆలోచించి హే దేవుడికి ఇద్దరు రాయి అని అనుకుంటూ ఉంటుంటాం. ఇద్దరు కాదు అక్కడ. సిద్ధి, బుద్ధి అంటే బుద్ధితోటి అటువంటి బుద్ధి విశేషాన్ని నాకు అనుగ్రహించు, నాకు సిద్ధింపచేయి, అందుకే సిద్ధి, బుద్ధి. అలాగే వల్లి, దేవసేన, అటువంటి కోర్కెల వలయంలో చుట్టుకున్నటువంటి వాడికి దేవతా సమూహం యొక్క అనుగ్రహాన్ని కలగ చేస్తాను, అందుకే వల్లి, దేవసేన. ఆ పేర్లలో ఉండేటువంటి ఆ ప్రతీకాత్మకతని మాత్రమే మనం సమన్వయించుకోవాలి. కానీ మన మానవ సహజమైనటువంటి ఆ బుద్ధితోటి, ఎగతాళి బుద్ధితోటి దేవతలకి భార్యల్ని మనం ఆపాదించకూడదు, నవ్వుకోకూడదు. అది మహాపచారం.